మొత్తానికి మాజీ ఎంపీ నందిగాం సురేష్ని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అదుపులోకి తీసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్కి అయితే తరలిస్తున్నారు. టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసులో అయితే మాత్రం ఆయన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అంటే పక్కా సమాచారంతో నందిగాం సురేష్ని అయితే మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మంగళగిరి పోలీస్ స్టేషన్ నుంచి ప్రత్యేక బృందం అయితే మాత్రం నందిగాం సురేష్ కోసం హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే 2 వారాలు గడువు కావాలి, 2 వారాల వ్యవధిలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలనేటటువంటి చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బెడ్స్ కొట్టినట్టు తెలుస్తుంది. మరోపక్క హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ పిటిషన్ అయితే మాత్రం రద్దు చేయడంతో వీళ్ళైతే మాత్రం ఇక సుప్రీంకోర్టే మనకు శరణ్యం అనుకున్నటువంటి తరుణంలో పోలీసులు అయితే రంగప్రవేశం చేశారు. నందిగాం సురేష్ని హైదరాబాద్లో అదుపులోకి తీసుకొని మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. మరోపక్క మంగళగిరి నుంచి అంటే కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. 24 గంటల్లో కోర్టులో అయితే మాత్రం నందిగాం సురేష్ని హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఈ కేసులో చాలామంది కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, పెద్ద తలకాయలు ఉన్నాయి. మరి వాళ్ళని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు, లేకపోతే హైకోర్టు సూచనలు, హైకోర్టు యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి అనుకూలంగా తీసుకుంటారా, మరోపక్క ఏంటి వీళ్ళపై ఏ విధంగా సెక్షన్లు కేసులు నమోదు చేయాలా, మరోపక్క ఇవన్నీ కూడా పోలీసులు అయితే మాత్రం ఒక వ్యూహాత్మకంగా అయితే అడుగులు వేస్తున్నారు. నందిగాం సురేష్ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేశారు. కొంతమంది నాయకులు అయితే మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ప్రధానంగా నందిగాం సురేష్, ఇక ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళే ప్రధానంగా ఉన్నారు. అంటే టీడీపీ ఆఫీస్ ధ్వంసం అంటే అప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై కూడా దాడికి వెళ్ళినటువంటి కేసు అవ్వచ్చు, లేకపోతే టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసు అవ్వచ్చు. వీటన్నిటి కూడా ప్రధానంగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అయితే మాత్రం ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నాయి. పోలీసులు కూడా అదేవిధంగా గతంలో జరిగినటువంటి పరిణామాలు, సీసీటీవీ ఫుటేజ్లు, ధ్వంసం, ఆఫీస్ ధ్వంసం ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రత్యేకంగా కోర్టులో అయితే మాత్రం ఈ యొక్క సీసీ ఫుటేజ్లు సాక్ష్యాధారాలతో సహా ప్రవేశపెట్టడంతో హైకోర్టు అయితే మాత్రం బెయిల్ పిటిషన్ అయితే మాత్రం రద్దు చేయడంతో ఇక గత్యంతరం లేని పరిస్థితిలో సుప్రీంకోర్టును ఆశ్రయించే పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం అంటే అప్పటి వరకు కూడా అజ్ఞాతంలో ఉండాలని చెప్పేసి వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని అయితే మాత్రం పోలీసులు అంటే ఒక పక్క వరదలతో సమాయత్తంగా ఉన్నటువంటి వరదల సహాయక చర్యల్లో నిమగ్నమైనటువంటి యంత్రాంగాన్ని కళ్ళు గప్పి ఈయన ప్రయత్నించాడు, వెళ్ళటానికి పారిపోవటానికి అయితే మాత్రం ప్రయత్నించినట్లు తెలుస్తుంది. ఇక సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అయితే మాత్రం నందిగాం సురేష్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి మంగళగిరి పోలీస్ స్టేషన్కు తలసిన మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఆయన విచారించిన తర్వాత అక్కడ నుంచి కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక నందిగాం సురేష్ తర్వాత ఇంకెంతమంది అరెస్టులు అవుతారనేదే మనం చూడాల్సినటువంటి అంశం.